జయ గురుదేవదత్త శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. నేను చెప్పే విషయము అందరికీ తెలిసింది అయిండవచ్చు, కాకపోతే దీంట్లో కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి, మీరు గ్రహించవచ్చు. నిత్య దీపారాధన అందరూ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇంట్లో జ్యోతి అంటే వెలుగు కనుక అదే మన ఇంటికి వెలిగినిస్తుందంటే మన జీవితంలో కూడా వెలిగినిస్తుందని భావన. కానీ ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఎప్పుడు జీవితం వెలుగుతూ ఉంటుందని లెక్క. కనుక తప్పనిసరి దీపారాధన చేయడం అనేది మగలేదు ఆడలేదు ప్రతి వ్యక్తి కూడా దీపారాధన చేయవచ్చు. దీపారాధన చేసిన వెంటనే ఆ దీపలక్ష్మి అంటాం మనం. దీపలక్ష్మి కనుక కర్మసాక్షి, మనకి ఏ పని చేస్తున్నా ఆమె కర్మసాక్షిగా ఉంటుంది. కనుక ఆ దీపారాధన చేసిన వెంటనే ఆ దేవతని మీరు ఏ దేవతనైతే సంకల్పం చేసి ఆరాధిస్తూ పూజ చేస్తారో ఆ దేవత రూపంలోనే ఆ జ్యోతి మనకి సత్ఫలితాన్ని ఇస్తుంది, దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది. అయితే ఆ జ్యోతి దర్శనం చేసుకుని మనము అదే చెప్తామా, సాధ్యంతరివర్త సంయుక్తం వందనా జ్యోతిం ప్రియం గృహాణ మంగళం తేలోక్తి రాభ అని చెప్తుంటాం. అంటే మనం అలానే ఈ దీప దర్శనం చేసుకుంటే ఘోర నరకాలు తొలగిపోతాయని కూడా చెప్తుంటాం. అంటే దీపాన్ని చూడగానే ఘోర నరకాలన్నీ తొలగిపోతాయట. అంటే నిన్న చేసిన పాపంతో సహా నిన్ననే పోతాయి, ఇవాళ చేయబోయే పాపం ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా అంటే అప్పటి నుండి పుణ్యంలో లెక్క. అంటే ఏంటి, పాపం అనేది క్షయమైపోయింది లెక్క. దీపం ప్రత్యక్షంగా వెలిగించి వెంటనే మనకు అది చేసిన కర్మ ప్రారంధాలు తొలగిపోతాయట. అందుకని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ లేదంటే మంచి నువ్వుల నూనెలో అనే అష్ట తైలం కలిపి వేస్తుంటారు. అలాగే ఏది వేసినా సరే సత్ఫలితాన్ని పొందుతాం. అయితే ఈ దీపంలో వేసేసాం, దీపారాధన చేసాము. అది కుడి భాగంలో దేవతకి కుడి భాగంలో ఉంటుంది, ఎడం వైపు కూడా రెండు పెట్టుకొని దీపారాధన చేయొచ్చు. కానీ దేవతకి కొంచెం దగ్గరగాను చేతి దగ్గర కాలెట్టుగాను వేడి శాఖ వచ్చేట్టుగాను పెట్టకూడదు. కొంచెం దూరంగా పెట్టుకొని దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. మీరు దేవుని బాధ పెట్టినా మళ్ళీ అది కూడా దోషం కింద లెక్క. అది చూసుకొని అది పెట్టాలి. రెండో విషయం, ఆహార పదార్థాల్లో మీరు ఏ రోజు ఏ ఆహారం వండుకుంటారో అదే దేవతకి అదే ఆహారంగా నైవేద్యంగా పెట్టి తినవచ్చు. కానీ మాంసం తప్ప మీరు ఏ ఒకటి సాత్విక ఆహారం ఏది వండినా సరే ఆ దేవత చూపించి తినవచ్చు. ఒకవేళ అది పెట్టడానికి లేకపోతే పడి బెల్లం పెట్టచ్చు, లేదా మన దీని ఏమంటారంటే ఖర్జూర పడి బెల్లము, అలానే దాంతోపాటు జీడిపప్పు కిస్మిస్, అలానే కొంచెం కిస్మిస్తో పాటు మనం ఇంకా వేయాల్సిన విశేషం ఏంటంటే కొంచెం బెల్లం, నల్ల బెల్లం, ఇవన్నీ కలిపి పదార్థాన్ని కనుక స్వామివారి నైవేద్యం పెట్టినట్టయితే కనుక రోజు పెడితే దాన్ని పంచగధ్యాయంగా తీసుకొని తద్వారా కూడా మనం మంచి ప్రసాదం పెట్టినట్టు భావన జరుగుతుంది. లేదా ఇంకా విశేషంగా లేదు నాకు ఇవన్నీ పెట్టలేదు అనుకుంటే పాలు స్వామివారి నిత్యం కూడా పాలు నైవేద్యం పెట్టవచ్చు. పాల వల్ల ఏం జరుగుతుందంటే సిరి సంపదలు వస్తాయి కనుక రోజు క్షీరాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. అంటే మీకు వసతి బట్టి మీ ఇంట్లో ఏ వండడానికి లేదు, వసతి లేకపోతేనే మీరప్పుడు దాన్ని పెట్టడానికి పాలుగా పెట్టండి. ఆహారం చక్కగా సమృద్ధిగా ఉందంటే చక్కగా ఏ రోజుకి ఆ రోజు వండిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు. అంటే రోజు సూర్యుడికి అయితే ఆదివారం పూట గోధుమ రూపంలో పెట్టవచ్చు, అదే చక్కగా గోధుమ పాయసం చేసి పెట్టవచ్చు. సోమవారం అన్న పాయసము, అదే మంగళవారం పూట చేసే పదార్థాల్లో కొంచెం నల్ల బెల్లం కానీ వేసి కుంకుమ పువ్వుతో వేసిన పదార్థాన్ని నైవేద్యం పెట్టవచ్చు. అదే బుధవారం పూట అయితే చక్కగా పెసరపుతో కలిసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు. అదే గురువారం పూట నైవేద్యం పెట్టేటైతే శనగలు కలిసినటువంటి ప్రసాదాన్ని స్వామివారి పాయసంలో కలిపి పెట్టినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. అలా శనివారం పూట వచ్చేటప్పుడు మాత్రము నువ్వుల నూనెతో చేసిన పదార్థాలు ఏది నైవేద్యం పెట్టినా సరే సత్ఫలితాన్ని పొందుతారు. అలాగా వారానికి ఒకసారిగా చూసుకొని ఏ దేవతకి ఏ ఆహారంగా పెడుతున్నారో అది మీ దేవతని ఊహించుకొని ఇష్టంగా మీకు ఇష్టమైన ఆహారంగా స్వామివారికి వండి పెడితే సత్ఫలితాన్ని పొందుతారు.